మెడికల్ ఫెలోషిప్ సెక్రటరీ గారు మేడ్చడం సునీతమ్మ గారు మనతో ఉండటం చాలా సంతోషం. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అయితే వారు వాక్యాన్ని పంచుకోబోతున్నారు. వాక్యానికి ముందుగా వారి గురించి పరిచయం చేసుకోబోతున్నారు కనుక నాయకులు ఇక్కడికి పంపించిన ఉద్దేశాన్ని బట్టి నేను మీతో మాట్లాడబోతున్నప్పుడు శ్రద్ధగా మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామ స్తోత్రములు. మొదటిగా ఈ పరిశుద్ధ ఆదివారం దినమున మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మెడికల్ ఫెలోషిప్ ఆదివారం దినమున నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్రీయ నాయకులకు, అదే రీతిగా మండల నాయకులకు నా వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా సంఘ నాయకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినం చక్కటి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మరొకసారి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వైద్య సహవాసము స్త్రీల పరిచర్యలో హోమ్లీ, అదే రీతిగా జూనియర్ హోమ్లీ, లీగ్ ఆఫ్ మర్సీ, మెడికల్ ఫెలోషిప్ వైద్య సహవాసంలో ఎంతో చక్కగా ముందుకు సాగిపోతుంది. అందును బట్టి దేవునికి వందనాలు. ఈ వైద్య సహవాసంలో స్త్రీలైన వారు, పురుషులు, యవనస్తులు ప్రతి ఒక్కరూ దీనిలో సభ్యత్వం కలిగి ఉండవచ్చు. దీన్ని మొదటగా నర్సెస్ సహవాసంగా ఏర్పాటు చేశారు. రాను దీన్ని వైద్య సహవాసముగా పేరుతో పిలువబడింది. దీని ద్వారా అనేక మంది మేలు పొందుకుంటున్నారు. ఈ వైద్య సహవాసం ద్వారా ఈ వైద్య సహవాసంలో హాస్పిటల్ విజిట్ ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో మనకి వైద్య సహవాసం యొక్క సెక్రటరీ ఉంటారు, ట్రెజరర్ ఉంటారు డివిజన్ లెవెల్లో, అదే రీతిగా కోర్లో కూడా ఉంటారు. వారు ఎవరికైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యముగా ఉన్నారో వారిని దర్శించి వారి కొరకు ప్రార్థించి వారికి ఏ అవసరత కలిగి ఉంటుందో వారికి తగిన సహాయము చేసే విధానముగా ఈ వైద్య సహవాసములో ఉంది. అదే రీతిగా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో మలేరియా అని, జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఇంకా కొన్ని వ్యాధులు వేసవకాలంలో కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. వాటిని గ్రహించి ఇవి రాకముందే ఈ వైద్య సహవాసంలో సభ్యత్వం కలిగి ఉన్నవారు ముందుగా అవి రాకుండానే దాన్ని ఎదుర్కొనడానికి సహవాసముగా చేరి మనం ఏం చేద్దాం. ఇప్పుడు మన ప్రాంతాల్లో శుభ్రత లేకుండా ఉంటుంది. ఈ వీటిలో ఉన్న యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఆ శుభ్రత లేని దాని స్థలాలకు వెళ్ళి వారికి శుభ్రత నేర్పించడము, లేకపోతే వారే చక్కగా దాన్ని క్లీన్ చేయటం, ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని వారికి తెలియజేయాలి. ఈ వైద్య సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే రీతిగా ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర నాయకులు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని చెప్పి ఉన్నారు. ఆ రీతిగా నిన్నటి దినాన్న వైద్యుల చేత అనేక మంది మేలు పొందుకున్నారు. వారు చెప్పిన సలహాలను మీరు పాటించండి. చాలామంది వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా మీ ఆరోగ్యాలను మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యం లేకుండా ఉంటే మన కుటుంబం సంతోషంతో ఉండదు. ఆరోగ్యమే మహాబలం అన్నారు. ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. బలహీనంగా ఉండి, నీరసంగా ఉండి మంచంలో ఉంటే మన బిడ్డలు మనం ఎప్పుడు లేచి మనకు పరిచర్య చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రీతిగా కాకుండా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలి. దానికి తగిన ఏ రీతిగా కాపాడుకోవాలో ఈ దినంలో అందరూ ప్రభుత్వం వారే కానీ తగిన రీతిగా అన్ని సలహాలు ఇస్తున్నారు. ఆ రీతిగా మనం పాటించి మన ఆరోగ్యాలను మనం కాపాడుకొని
మన కుటుంబాల్లో సంతోషం, మన కుటుంబం సంతోషంగా ఉంటే మన సంఘం కూడా సంతోషంగా ఉంటుంది. మనం బలహీనంగా ఉంటే మన సంఘం కూడా బలహీనమైపోతుంది. కనుక అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం. కనుక ఆ రీతిగా మరి ముందుకు సాగిపోదాం దేవుళ్ళలో. మరి రక్షణ సైన్యంలో ఇటువంటి గొప్ప వైద్య సహవాసాన్ని ఏర్పాటు చేసిన మరి నాయకులకు మనమందరం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత భావంతో మనకు అప్పచెప్పిన పనిని మనం నమ్మకంగా చేస్తూ దేవునిలో సాగిపోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఆరోగ్యపరంగా మనం దేవుడు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం చదువుగా మనం విన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి చూస్తే ఇది అందరికీ తెలిసిన వాక్యమే. మరి మనం చిన్ననాటి నుండి దేవుని వాక్యాలు వింటూ ఉంటున్నాం. ఈ వాక్యం అందరికీ తెలిసింది. మరి యేసు ప్రభు ఆయా రీతులుగా ఆయా గ్రామాలు తిరుగుతూ ఉన్న సమయాల్లో అనేక మందిని, బలహీనులైన వారిని, మరి ఆరోగ్యం లేని వారిని, పాపము చేత పీడించబడుతున్న వారిని, దయ్యాల చేత పీడించబడుతున్న వారిని అనేక మందిని స్వస్థపరిచాడు. ఆ క్రమంలోనే ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట ఉన్నాడని మరి అందరూ తెలుసుకొని మరి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహంగా ప్రజలు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చేవారు 10 మంది ఉన్నారు. లేకపోతే ఆయన చూడడానికి వచ్చేవారు ఉన్నారు. లేకపోతే ఆయన చేసే స్వస్థత క్రియలను చూడడానికి వచ్చేవారు ఉన్నారు. అదే రీతిగా స్వస్థత పొందాలని అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి ఆయన అందరికీ మరి తగిన సహాయం చేస్తూ, వారిని బలపరుస్తూ, ఆత్మీయంగా బలపరుస్తూ, శారీరకంగా స్వస్థతనిస్తూ ఆయన అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం దేవుని వాక్యాల్లో చూడవచ్చు. అదే క్రమంలో ఆయన మరి ఇంట ఉన్నప్పుడు అనేక మంది కూడుకొని ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి పక్షవాయువుగా మరియు పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మరి 9 మనుషులు మరి వారి 9 సహవాసముగా ఏక మనసుతో, ఏక ఆత్మతో మరి ఆ రోగికి మేలు జరగాలని మరి ఆ స్థలానికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. మరి వారు ఒకరు 9 ఒకే మనసుతో లేకపోతే ఆ కార్యము అక్కడ జరగదు. మరి సహవాసముగా 9 చేరి మరి ఆ వ్యక్తికి, బలహీనతతో బాధపడుతున్న ఆ వ్యక్తికి ఏదో ఒక రూపంగా మరి ఆయనకు మేలు జరగాలని వారు ఆలోచన కలిగి మరి గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూడవచ్చు. ఒక ఇంటిని మరి పెంకులు తీసివేయటం అంటే మాటలు కాదు. మరి ఆ ఇంటి వానరు ఒప్పుకోవాలి. కానీ వారు ధైర్యంతో మరి చక్కగా ఆ కార్యాన్ని చేశారు. ఇంటి పైకప్పును తీసివేసి మరి యేసు ప్రభు ముందుకు దించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. వారి సహవాసముగా మరి ఏక మనసుతో, ఏకాత్మతో, ఒకే ఆలోచనతో అక్కడ గొప్ప కార్యాన్ని చేశారు. మరి ధైర్యంతో మరి ఆ ఇంటి యజమాని ఏమైనా అంటాడేమో అన్న భయం కూడా లేకుండా వారు ధైర్యము కలిగి మరి ఆ కార్యాన్ని చేశారు. మరి మనము కూడా మన సంఘాల్లో, లేకపోతే మన సొసైటీలో, మన పరిసర ప్రాంతాల్లో కొంతమంది బలహీనత చేత బాధపడుతున్నప్పుడు నాకెందుకులే అని మనం తప్పించుకోకూడదు. వారికి తగిన ఆలోచన చెప్పాలి. ఎక్కడైతే వారు మేలు పొందుకుంటారో, ఎక్కడైతే వారు బాగుపడతారో, శారీరక బలహీనతలే కాదు, వారు కొన్నిసార్లు కొంతమంది మరి వారికి ఉన్న సమస్యలను బట్టి మరి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వారిని కూడా మనం దేవుని దగ్గరికి నడిపించాలి. శారీరక బలహీనతలే కాదు కానీ ఆత్మీయ బలహీనతలు కూడా వారి మానసికంగా ఎంతో మంది కృంగిపోతూ ఉంటారు వారికి ఉన్న సమస్యలను బట్టి. ఈ దినాల్లో చూస్తే మరి తల్లిదండ్రులైన వారి బిడ్డలను బట్టి కృంగిపోతున్నారు. మరి బిడ్డలైన వారి విద్యలను బట్టి లేక, మరి ఉద్యోగాలు లేక, మరి చదువుకున్న చదువును బట్టి తగిన ఉద్యోగాలు లేక మరి ఎంతో మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు.
వారిని మనం కనుగొని వారికి చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ, లేకపోతే దేవుని సేవకుల దగ్గరికి తీసుకురావాలి. మరి ఆ నలుగురు మనుషులు యేసు ప్రభు దగ్గరికి ఏ రీతిగా తీసుకుని వచ్చారో మరి మనము కూడా ఆ రీతిగా మనము మరి సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన క్రియలను బట్టి, నీవు చేసిన పనులను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు అంటున్నాడు 5వ వచనం నుండి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాడు. ఆయనేమో శరీర బలహీనతో ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. కానీ యేసయ్య ఏమంటున్నారు? నీ పాపములు క్షమించబడింది. దేవుడు హృదయ ఆలోచన ఎరిగి ఉన్నాడు. మన హృదయంలో మనం ఏమై ఉన్నామో, మన తలంపులు ఏమై ఉన్నవో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మరి ఆ మనుషుని యొక్క హృదయ ఆలోచనలు, వారి తలంపును ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, శరీర బలహీనత గురించి ఆయనకు చింతలేదు. ఆ మనుషుని యొక్క తన పాప జీవితమును బట్టి ఆయన చింతపడుతూ అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆయన పాపములను క్షమించే దేవుడు. ఆటోమేటిక్గా పాపాలు క్షమించబడితే శరీరం కూడా స్వస్థత పొందుకుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పాపములు క్షమించబడి ఉన్నవని ఆయనతో చెప్పినప్పుడు ఆయన దిక్కున లేచి తన పరుపెత్తుకొని నడిచినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు చేసిన ఆశ్చర్యకరం ఏమిటంటే, ఆ మనుషులైతే మరి శరీర బలహీనతను బట్టి తీసుకుని వచ్చాడు, కానీ యేసయ్య అక్కడ ఆ మనుషునికి పాపపు విడుదల కలుగు చేశాడు. మనము కూడా మన శరీర బలహీనతలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన పాపాలు క్షమించు ప్రభు అని మనం ఒప్పుకో, ప్రార్థించలేము. అందుకని రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచన ద్వారా, మన హృదయ ఆలోచన ద్వారా మరి ఏదో ఒక రూపంగా మనం పాపం చేస్తూ ఉంటాం. దినం మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపు ద్వారా ఏదో ఒక రూపంగా దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీ పాపాలను క్షమిస్తాను. ఏ భేదము లేదు. మనం అనుకుంటాం నేనేం పాపం చేయట్లేదు అనుకుంటాం, కానీ మనలో పాపము లేదని 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. మనం పాపము లేని వారమని మనం అనుకుంటే మనమే మోసపుచ్చుకున్న వారం అంట. మనం మోసపుచ్చుకున్న వారమని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని చదువుదాం. చెప్పుకొని ఎడల మోసపుచ్చుకొందుము, మనలో సత్యము ఉండదు. చదువమ్మా. ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ రోగిని ఏ రీతిగా స్వస్థపరిచాడు ఆయన ఇక్కడ అంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆయన శరీర బలహీనతో వస్తే నీ పాపములు క్షమించబడి ఒకరు వారి హృదయాల్లో వారే అనుకుంటుంటే ఆయన హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కనుక అంటున్నాడు, మరి ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, రోగి అయిన వారికి వైద్యుడు కావాలి. ఆయన పాపం రోగము చేత ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన స్వస్థత పొందుకున్నాడు. మరి మనము కూడా
అనేకమైన వ్యాధుల చేత బాధల చేత మనం వస్తూ ఉంటాం, కానీ మన హృదయ పాపమని మనం దేవుని యొద్ద ఒప్పుకోం. నేను నీతిమంతురాలుగా జీవిస్తున్నానని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనమే మోసపుచ్చుకుంటున్నామన్న విధానాన్ని మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం కనుక దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనము పాపము లేని వారమని, మనం ఏ పాపము చేయట్లేదని మనం అనుకున్నట్లయితే మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఆ మోసకరమైన జీవితం నుండి నిన్ను నన్ను తప్పించడానికి దేవుడి ఈ లోకానికి మరి బాలుడిగా వచ్చి మరి అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి మరి శిలువ మీద మరణించి తిరిగి లేచి మరి మరలా మన కొరకు రాబోతున్నారు. ఈ సంవత్సర కాలం యొక్క థీమ్ కూడా మనకు తెలుసు, శక్తివంతులై ఉండి. ఆయన వెళ్ళిపోతూ ఆరోహుడై వెళుతూ అంటున్నాడు, మరి మీ భూదిగంతో కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మీరు శక్తివంతులుగా ఈ లోకంలో జీవించమని మరి తెలియజేసిన రీతిగా మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని ఆయన రక్తము చేత మరి పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ దేవునిలో శక్తివంతులుగా జీవించాలి. మనం శక్తివంతులుగా జీవించాలంటే ఏ రీతిగా జీవించాలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొన్ని వచనాల్లో మనం తెలియజేసిన రీతిగా 6:11 అపవాది తంత్రాలను ఎదిరించడానికి మనం శక్తివంతులుగా కావాలి. అపవాది మనల్ని వాడి తంత్రాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటారు ఏదో ఒక రూపంగా. మరి సాక్ష్యం విన్నాం కదా, మరి సహోదరి చెప్పినట్లు తన చేసే ఉద్యోగంలో మరి అపవాది ఏదో ఒక రూపంగా తనని మరి తన లోకంలో పడవేయడానికి ఎన్నో తంత్రాలను ఉపయోగిస్తుంది. మరి నువ్వు చదువుకుంటే నమ్మస్తులైన వారు మీరు చదువుకుంటున్న మరి మీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మరి అపవాది మీ స్నేహితుల ద్వారా ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటుంది. లేకపోతే గృహంలో ఏదో ఒక రూపంగా బిడ్డల ద్వారా, భర్త ద్వారా, లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తివంతులై దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. మనం శక్తివంతులుగా ఉండాలంటే ఆయన ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం మనకి కింద మనందరికీ తెలుసు. మరి ఏమైనా పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. మనం పోరాడినప్పుడు మరి మనం పోరాడుతున్న ఈ పోరాటంలో శక్తివంతులుగా ఉండాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అదే రీతిగా ఆపద్దినమందు వారిని ఎదిరించటకు మన శక్తి 11వ వచనంలో ఉంది, మనం శక్తివంతులుగా ఉండాలి. చదవండి 11వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ 2 చోట్ల దేవుడిచ్చు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం అని వ్రాయబడింది. మనం ఆపద్దినమునందు వారిని ఎదిరించడానికి శక్తివంతులుగా ఉండటానికి ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎన్నో వస్తువులు ఉంటాయి, లేకపోతే మన ఆపద్దినాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, లేకపోతే అపవాది మనల్ని ఎన్నో విధాలుగా దేవుడిలో నడుస్తూ ఉన్న మనల్ని పడవేయటానికి వాడి ప్రయత్నాలు ఎన్నో విధాలుగా మన మీద ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనం పడిపోకుండా శక్తివంతులుగా నిలబడటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అపోస్తలుడైన పౌలు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచము కింద చదివినట్లయితే సత్యమను నీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను పైమను తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసును జోడును
తొడుక్కొని నిలబడాలి. మరి ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. మరి మనం సత్యమనే దండి కట్టుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. సత్యం మీద మనం నిలబడాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నిలబడతామో దేవుడు మనలను శక్తివంతులుగా చేస్తాడు. మరి విశ్వాసం మన డాలు పట్టుకొని దాని మీద దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పివేయటకు శక్తివంతులను మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడని ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యము మరి ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మనతో ఉంటుందో, మన హృదయంలో ఉంటుందో, దేవుని వాక్యము మనము సాతాన్ని ఎదిరించడానికి గొప్ప శక్తివంతులముగా ఈ లోకంలో మనం జీవిస్తాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. మరి మన శ్రమలన్నింటిలో నుండి మనకు ఓదార్పునిస్తుంది. మరి నీ వాక్యము నేను భుజింపగా తేనె కంటే జుట్టెటైన దారుల కంటే మధురముగా ఉంది ప్రభువా అంటాడు దావీదు భక్తుడు. అటువంటి అనుభవంలోనికి నీవు నేను వెళ్ళాలి. ఎప్పుడైతే అటువంటి అనుభవం మనం పొందుకుంటామో మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్ని వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం లోబడి జీవించాలి. ఎప్పుడైతే లోబడి జీవిస్తావో నువ్వు శక్తివంతుడిగా ఈ లోకంలో ఉంటా. బలహీనంగా మనం మరి శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ శక్తివంతముగా ఉంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మరి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి శిష్యులు నిద్రపోతున్నప్పుడు అంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మతో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మరి ఇక్కడ కూడా ఉంది, మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రభు తన శిష్యులతో ఎప్పుడు మీరు మెలకువగా ఉండండి. కానీ మెలకువగా ఉండమంటే ఏంటి? మనం ప్రార్థన చేస్తాం కానీ మెలకువగా జ్ఞానంతో, వివేకముతో ప్రార్థన చేయం. ఏ రీతిగా ప్రార్థన చేయాలో కూడా ఆయన వారికి నేర్పించారు శిష్యులకు. అటువంటి ప్రార్థన మెలకువతో, పట్టుదలతో ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో నీవు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పడానికి శక్తివంతము కలిగి ఉంటావు. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచాలని మనం ప్రార్థన మెలకువతో విజ్ఞాపన చేయొచ్చు. మరి పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో మరి ప్రార్థన చేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సాతాన్ని ఎదిరించి, అపవాది తంత్రాలను ఎదిరించడానికి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆపదనందు వారిని ఎదిరించడానికి ఎప్పుడైతే ఆపదలు వస్తాయో ఆ సాతాను యొక్క ఆలోచనల నుండి ఎదిరించడానికి మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా దుష్టుని యొక్క అగ్ని బాణములను నుండి తప్పించుకోవటానికి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఈ లోకంలో ఆయన ఒక వైద్యుడిగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను నన్ను మరి చక్కగా ఆరోగ్యపరంగా ఉండటానికి ఒక వైద్యుడిగా ఈ లోకానికి వచ్చి తన శిలువ రక్తాన్ని మీ కొరకు నా కొరకు ప్రోక్షించి ఆ రక్తం ద్వారా మరి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మెలకువతో ప్రార్థిస్తూ, పట్టుదలతో ప్రార్థిస్తూ, వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ శక్తివంతులుగా ఆయనలో జీవించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అదే రీతిని సమీపించిన మరి సంఘ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా.